ఆయన మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, నువ్వు భయపడవద్దు, నీకు శుభమగునుగాక, ధైర్యముగా ఉండు, ధైర్యము తెచ్చుకోమని ఆయన నాతో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానియేలు, నువ్వు బహుప్రియుడవు కనుక నేను ఎందుకు పంపబడి తిని. దానియేలు, నువ్వు అధైర్యపడొద్దు. దానియేలు, నువ్వు ధైర్యం తెచ్చుకో. దానియేలు, నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీవు దేవునికి బహుప్రియుడైన వ్యక్తివి. అందుకొరకు నేను ఎందుకు పంపబడి తిని, నీకు శుభమగునుగాక. హల్లెలూయా. మరి నూతనంగా మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఆ విశాలపరచబడిన ఈ మందిరంలో ఉన్న మీ అందరికీ శుభమగునుగాక. దేవుడు మీకు శుభమును కలుగు చేయునుగాక. మీకు మంచి జరగాలి. నా దేవుడు మీకు మేలు చేయాలి. మేలు కలుగుట కొరకు సమస్త సమకూడి జరగాలి. మేలు చేయట కొరకు నా దేవుడు నేను బలపరచునుగాక. నా దేవునికి మేలు చేయడమే వచ్చు. హల్లెలూయా అన్న రిపీట్ వస్తుంది కొంచెం, అంతేనా? అంతే అంటే సర్దుకుంటాం, చేసేదేం లేదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నీకు మేలు చేస్తాడు. మనం ఆరాధించే దేవుడికి మేలు చేయడం తప్ప కీడు చేయడం రాదండి. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన ఎవరినైతే పిలుస్తాడో, ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడతారో వాళ్ళకి మేలు కలుగుట కొరకై సమస్తమును సమకూడి జరుగుతుంది. ఆమేన్. ఇది మొదలుకొని నా దేవుడు శుభము అంటే దాని అర్థం మేలు అని. శుభము అంటే మంచి. దేవుడు మీకు మంచి చేస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు మేలు జరగబోతుందని చెప్పండి, మీకు శుభం కలగబోతుందని చెప్పండి. ఇక రాబోయే రోజులన్నీ మంచి జరగబోతుంది. ఈ సంవత్సరం అంతా మంచిని కూర్చుకోబోతున్నారు, మంచిని అనుభవించబోతున్నారు. మేలు చేత మీ ప్రాణాలు దేవుడు తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికి దేవుడు శుభము కలుగు చేస్తాడు, ఎవరికి మేలు జరుగుతుందంటే బైబిల్ మనం చదివాం. దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడవు. ఎలాంటి మనిషి అండి ఆయన? దేవునికి బహుప్రియుడు. చాలాసార్లు మనం మనుషుల్ని సంతోష పెట్టాలని ప్రయాసపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన కడుపును పుట్టిన పిల్లల్ని సంతోష పెట్టాలని. అర్థమైందండి? మనకు తెలిసినంత వరకు జొన్న రొట్టెలు, రాగి సంగటి, ఆ తర్వాత నాటుకోడి పులుసు, అర్థమైందండి? ఇలాంటివి మనకు తెలుసు. భక్ష్యాలు, ఇవన్నీ మనకు తెలిసిన ఫుడ్డు. కానీ మనం ఏం చేద్దాం, మన పిల్లలకి అవి నచ్చట్లా. జొన్న రొట్ల నీ మొహంలాగుంది, ఏది భక్ష్యాల, నన్ను భక్షించుకుని తిను అనేసరికి మనం ఏం చేస్తున్నామంటే, మనకు నచ్చకపోయినా వాళ్ళ కోసం పిజ్జాలు తీసుకొస్తున్నాం. జొన్న రొట్టెలు అవన్నీ ఒకటే, కానీ వాళ్ళు పిజ్జాలను తీసుకొస్తే దాన్ని సాగతీస్తుంటే సాగుతూ ఉంటుంది. దానివల్ల మనకు మేలు జరుగుతుంది. మన పిల్లల్ని సంతోష పెట్టాలని మనం ఆ మార్గంలో వెళ్ళవలసిన పరిస్థితి వస్తున్నాయి. ఎవరినో సంతోష పెట్టాలి, ఎవరికో ప్రియులుగా ఉండాలి, ఎవరినో ఆనందింప చేయాలనే ప్రక్రియలో పడిపోయి మన దేవుని సంతోష పెట్టాలి, మన దేవుని ఆనందింప చేయాలి, నేను దేవునికి ప్రియుడుగా ఉండాలనే సంగతిని మర్చిపోతున్నాం మనం. కనుక దేవుని బిడ్డలారా, మనుషులతో మంచిగా ఉండొద్దని నేను అనట్లా. మనుషులందరినీ ప్రేమిద్దాం, మనుషులందరికీ మంచి చేద్దాం, కానీ నా దేవునికి నేను ప్రియుడుగా ఉండాలని కోరుకుందాం. హల్లెలూయా. సరే, మనం చెప్పుకోవడం కాదు, నేను నా భక్తి దేవుడికి తెలుసు, నేను గొప్పవాడిని అని నేను చెప్పుకోవడం కాదు. నీ గురించి, నా గురించి పరలోకం నుండి సాక్ష్యం ఇవ్వబడాలి. యేసు ప్రభు గురించి పరలోకం ఇచ్చిన సాక్ష్యం ఏం తెలుసండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను. మనుషులు మెచ్చినప్పుడు, నచ్చినప్పుడు మంచి సాక్ష్యం ఇస్తారు, నచ్చలేదనుకోండి పిచ్చి సాక్ష్యాలు చెప్తారు. అర్థమైందండి? వాళ్ళకి మనం నచ్చామనుకోండి, వాళ్ళకి ప్రియంగా ఉన్నామనుకోండి, మనల్ని ఏంటంటే గొప్పగా మన గురించి మాట్లాడతారు. ఏదో ఒక విషయంలో అందరికీ మనం నచ్చాలని లేదు కదండి, అందరిని మెప్పించాలని మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అది సఫలం కాదు. అన్ని సందర్భాల్లో అందరికీ మనం అనుకూలంగా ఉండలేము, పరిస్థితి ప్రభావం ఏదో మొత్తం మీద అందరినీ ఆనందింప చేయలేము. కనుక ప్రియులరా, మనుషులు మనకు మా సాక్ష్యాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడిచ్చే సాక్ష్యం అది సత్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది ఆకాశపు వాణి, అది సత్యవాణి, అది పరలోకపు సాక్ష్యం. పరలోకం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు.
ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఇతడు నాకు బహుప్రియుడు, ఇతని సేవ నాకు అనుకూలమైనది, ఇతని పరిచర్య నాకు అనుకూలమైనది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కోసమే బాప్తిస్మంతో యోర్దాను నదిలో దిగాడు, బాప్తిస్మం పొందారు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈయన నా ప్రియ కుమారుడు అని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు ఆనాడు దానియేలు గురించి కూడా ఒక అద్భుతమైన సాక్ష్యం, పరలోకం నుండి వచ్చిన సాక్ష్యం. ఇది ఎవరో రికమెండేషన్ ద్వారా వచ్చిన సాక్ష్యం కాదండి, సాక్షాత్తు పరలోకం నుండి వచ్చిన సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నాకు బహుప్రియుడు, ఈయన నాకు బహుప్రియుడు. కనుక ఈ ప్రార్థన మందిలో ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నేను నీకు ప్రియుడుగా జీవిస్తాను. మనం ఆయనకు ప్రియముగా జీవిస్తే చాలు. నాకు మేలు చేయి, నాకు శుభం చేయి అని అడగాల్సిన అవసరం లేదండి. ఆయన మేలు చేస్తాడు, ఆయన శుభము కలుగు చేస్తాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ఒకప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే ఒక 4 యాపిల్స్ పండు ఏంటంటే, ఆ తర్వాత గ్రేప్స్ ఏదో తీసుకెళ్ళేవాళ్ళు. మన రాయలసీమ వాళ్ళు అయితే ఏకంగా భక్ష్యాలు పట్టుకొస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే, ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పెద్ద బుట్ట తీసుకుని ఆ బుట్టలో ఒక 4 యాపిల్ పండు, ఆ తర్వాత గ్రేప్స్, ఆ తర్వాత జాంకాయలు, ఆ తర్వాత బప్పాస్కాయలు, ఆ తర్వాత అరటిపండు, ఇవన్నీ దాంట్లో పెట్టి, అవసరమైతే ఒక మూల మీద జీడిపప్పులు, ఆ తర్వాత బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఏంటండి మండింది అనుకోండి గన్నేరు పప్పు కూడా పెట్టుంటారు, అది వేరే విషయం. ఇవన్నీ దాంట్లో పెట్టి ప్యాక్ చేసి ఏంటండి ఒక గిఫ్ట్ ప్యాక్ మనకి ఇస్తారు. ప్రియులరా, దేవుని ఆశీర్వాదం కూడా ఇలాగే ఉంటుందండి. ఆయన ఆశీర్వదించాడు అనుకోండి, ఆ ఆశీర్వాదంలో మేలులు ఉంటుంది, శుభాలు ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, అన్నీ నింపి దేవుడు మనకు ఆశీర్వాదం అని బుట్టని ఇస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా, హల్లెలూయా. నీవు అడగకపోయినా నీ అక్కరలన్నీ తీర్చే దేవుడు. నా దేవుడికి తెలుసు ఎవరికి ఏ మేలు చేయాలి, ఎవరిని ఏ విధంగా నడిపించాలి, ఎవరికి ఏది అవసరమో. కొన్నిసారి తల్లిదండ్రులు కూడా గ్రహించలేరు, ఎవరి అవసరాలు ఏంటో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకే వాళ్ళు ఒకటి చదవాలనుకుంటే వీళ్ళు కాలేజీలో జాయిన్ చేసి ఉంటారు, వాళ్ళు ఒక చోట వివాహం చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఇంకొక చోట వివాహాలు చేస్తారు. వాళ్ళ మనసులో ఏముందో తల్లిదండ్రులకు ఒకవేళ అర్థం కాకపోవచ్చు. కానీ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు ఎవరికి మేలు చేయాలి, ఏ మేలు చేయాలి, ఏమిస్తే ఈయన క్షేమంగా బ్రతుకుతాడు, ఏమిస్తే ఈయన ఆనందంగా బ్రతుకుతాడు, ఇతని జీవితానికి ఏది కావాలో ఆచి తూచి ఆలోచించి అద్భుతంగా మనకు అనుగ్రహించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు, నువ్వు నాకు ప్రియముగా జీవిస్తున్నావు కనుక నీకు శుభం, నీవేమీ భయపడొద్దు, నీకు అంతా మంచి జరుగుతుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, భయపడవద్దు. చూడండి కొంచెం ముఖాలు, ఏం పర్వాలేదు, మన సీమ బిడ్డలేగా చూడండి. కొంతమంది దీని మొహం నేను చూడడం ఏంటి, అట్లా కాదు, చూడండి కొంచెం. దేవుడు మీకు మంచి చేస్తాడు, మీరేం భయపడద్దు. ఇక మీరు ధైర్యం తెచ్చుకోండి, రాబోయే కాలం అంతా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. మంచిది. ఇక్కడ దానియేలు గురించి ఒక 3 విషయాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులరా, దేవునికి దానియేలు ప్రియుడుగా జీవించడానికి, ఒక ప్రియమైన సాక్ష్యాన్ని పొందడానికి చాలా కారణాలు ఉన్నాయండి. పరిశుద్ధుల జీవితాల్లో ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. కానీ నేను ఒక 2-3 మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను, వినాలి మీరు అందరూ. దానియేలు గ్రంథం మొదటి మాట, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దర్యావేషు పరిపాలన కావచ్చు, అది కోరేషు పరిపాలన కావచ్చు, ప్రభుత్వాలు ఏదైనా కానీ, రాజ్యాలు ఏదైనా కానీ, ప్రభుత్వాలు ఏదైనా కానీ, ఈ దానియేలు ఆగిపోకుండా సాగిపోతానే ఉంటాడు. ఆమెను చెప్పడం గట్టిగా. ప్రభుత్వాలు మారితే అన్ని రోజులు ఒకేలాగా ఉంటుందండి. శీతాకాలం వస్తుంది, ఆ తర్వాత వేసవికాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. వాతావరణం మారుతూ ఉంటుంది. అన్ని సందర్భాలు ఒకే వాతావరణాన్ని మనం ఒకవేళ ఎదురు చూసినా మనం పొందలేము. వాతావరణంలో మార్పు ఉంటుంది. అన్ని కాలాల్లో మనుషులు ఒకేలాగా ఉంటారని మనం ఎదురు చూడడానికి వీల్లేదు. మనుషులు మారుతుంటారు.
వయసును బట్టి కావచ్చు. యంగ్గా ఉన్నప్పుడు ఉన్న యాక్టివ్నెస్ వేరుగా ఉంటుంది. కొంచెం ఏజ్ అయ్యి కొద్దిగా మనుషుల మార్పు వస్తుంటుంది. మనం ఏం చేయలేము, అది సృష్టి ధర్మం అంతే. ఆమె చెప్పడం గట్టిగా. టీనేజ్లో ఉన్న వాళ్ళు పరిగెత్తినట్లు ఏంటంటే 60 ఏళ్ళలో పరిగెత్తలేరు కదా. మార్పు వస్తుంటుంది. మనుషుల స్వభావాల్లో కూడా మార్పు వస్తుంటుంది. ప్రేమించిన మనుషులు ద్వేషించవచ్చు, అభిమానించిన మనుషులు అవమానపరచవచ్చు, ఘనపరిచిన మనుషులు ఘనహీనంగా మాట్లాడవచ్చు, ప్రేమించే వాళ్ళ శత్రులుగా మారవచ్చు, ఆదరించే వాళ్ళ ఆవేదన కలిగించవచ్చు. రావచ్చు మార్పు. ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. లోకం ఇలాగే ఉంటుంది, మనుషులు ఇలాగే ఉంటారు. కానీ ప్రియులారా, దర్యావేషు రావచ్చు, కోరేషు రావచ్చు, రాజులు మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, రాజ్యాలు మారుతూ ఉంటుంది. ఎవరు మారినా, ఎవరు మారకపోయినా, వాతావరణం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, దానియేలు మాత్రం అందరి ప్రభుత్వాలు వర్ధిల్లుతూనే ఉంటాడు, వర్ధిల్లుతూనే ఉంటాడు, వర్ధిల్లుతూనే ఉంటాడు, వర్ధిల్లుతూనే ఉంటాడు, వర్ధిల్లుతూనే ఉంటాడు. హల్లెలూయా. విశ్వాసయాత్రలో మనం ఎక్కడ ఎవరి కోసం ఆగిపోకూడదండి. మనం అంతవరకు సియోను చేరేంత వరకు సాగిపోతూనే ఉండాలి, అంతే. ఆమేన్. జీవితం అనే ఏంటి, రాకడనే రైలు బండి. ఈ రైలు బండిలో ఎక్కి మనం వెళుతున్నామండి. ఎందరో ట్రైన్ ఎక్కుతుంటారు, ఎందరో దిగుతూ ఉంటారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకి. ఏంటండి, నాతో పాటు గుంటూరు దాకా రమ్మని పిలుస్తారు. మరి వాళ్ళు రావాలి కదండి. వాళ్ళకి నంద్యాలలోనే దిగిపోవాలనుకున్నారు అనుకుంటే దిగిపోతారు, అంతే. వాళ్ళు డోన్లో దిగాలనుకుంటే దిగేస్తారు, అంతే. ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోతారు. విశ్వాసయాత్రలో నీతో ఆరంభించిన వాళ్ళు, నీతో ప్రారంభించిన వాళ్ళు, మీరిద్దరూ ఒకేసారి దేవుని మందిరానికి వచ్చారు, ఒకేసారి బాప్తిజమం పొందారు. ఏంటండి, ఒకేసారి పెళ్ళి అయి ఉంటుంది. ఏంటండి, పక్కపక్క ఇంట్లోనే ఉండుండొచ్చు. ఇలా ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ రక్త సంబంధికులు కావచ్చు. మీతో ఆరంభించిన వాళ్ళు ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోతారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దిగిపోయారని నీవు దిగిపోతావా? వాళ్ళు ఆగిపోయారని నీవు ఆగిపోతావా? దావీదు తన కొడుకు కోసం ప్రార్థన చేశాడు. ఎందుకంటే అతడు జబ్బున పడ్డాడు, రోగంతో ఉన్నాడు, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాడు. ఏడ్చాడు, ప్రలాపించాడు, అన్నపానాలు మానేశాడు, తినలేదండి. ఎలా ఓదార్చాలో పాప ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఏడుస్తున్నాడు. ఇంకేం మాట్లాడితే ఇంకేం చేస్తాడో అని అందరూ బాధపడుతున్నారు. అంతలోపల ఒక వార్త తన చెవిలో పడింది. మాట్లాడేవాళ్ళు చిన్నగా మాట్లాడుకునే పర్వాలా, గుసగుసలాడుతుంటే మొత్తం మీద ఆయన చెవిలో పడింది. ఏంటి అని అడిగాడు. బాబు చనిపోయాడు. వెంటనే దావీదు చూడండి, ఒక విచిత్రమైన స్వభావం, ఒక విచిత్రమైన ప్రక్రియ అక్కడ చూస్తాం. వెంటనే దావీదు లేచి స్నానం చేసుకొని, శుద్ధీకరణ ఆచారం ఏంటండి, శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు. అందరూ అడిగారు, ఇదేంటయ్యా ఇప్పటివరకు అన్నపానాలు మానేసామంటే దావీదు అంటాడండి, నేను నా కుమారుడి దగ్గరికి వెళ్తానే తప్ప నా కుమారుడు నా దగ్గరికి రాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. వాస్తవంలోనికి రావాలి. నేను ఒకరోజు తప్పక సియోనుకు వెళ్తాను, దేవుని సన్నిధికి వెళ్తాను, అక్కడ నా కుమారుడిని చూస్తాను. నా కుమారుడు తిరిగి రాలేడు. దీన్ని మనం ఒప్పుకోవాలి. నా కుమారుడు చనిపోయాడని ఇంకా నాకు జీవితం లేదు, నేను ఇట్లాగే పోతాను, ఇలాగే చేస్తాను, నా కొడుకు లేకపోతే నేను బతకలేను, వాడు లేకుండా నేను లేదు, నా ప్రాణం ఆయన ప్రాణం పెనవేసుకోపోయింది, వాడు చచ్చిపోయాడు, నేను నెక్స్ట్ నేను చేస్తాను అని అనకూడదు. నాకు ఒక ఆయన తెలుసండి, పెద్ద ఆయన అనేవాడు, ఏసన్ గారు పోయిన మరుసటి రోజు నేను కూడా పోతాననేవాడు. ఇప్పుడు ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దగ్గర దగ్గర 12-13 సంవత్సరాలు అయింది. పోతాడేమో అని చూస్తున్నాను, ఇప్పటికీ పోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ఎవరు ఆగిపోకూడదు. ఏంటంటే నేను వాళ్ళు లేకపోతే నేను ఉండలేను. మనం ముందుకు సాగిపోవాలి. అంటే ఆయన గారి గురించి కాదు, అంటాం, ఎన్నెన్నో అంటాం, కానీ మనం సాగిపోవాలి, అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. విశ్వాసయాత్రలో ఎవరో కోసం నీవు ఆగిపోవద్దు. ఏదో కారణాల వల్ల నీవు ఆగిపోవద్దు. ఏదో కారణాలు చెప్పి కృపకు దూరం అవ్వద్దు. ఏదో కారణాలు చెప్పి దేవుని ప్రేమకు దూరం కావద్దు. అంతము వరకు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు బహుమానమును పొందవలనని మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. మనం దానియేలు చూస్తున్న శ్రేష్టమైన అనుభవాలు ఏంటంటే, ప్రియులారా, ఆయన రాజులు మారుతూ వచ్చారు. మారారు కదా, మనకు అనుకూలంగా లేదులే, ఆయన ఉన్నప్పుడు మనకు ఫేవర్గా ఉండేది, ఆయన ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు మనం ఇక్కడ మనం మెదల్లేములే అని చెప్పి ఆగిపోలేదండి. అందరి ప్రభుత్వ కాలంలో ఆయన వర్ధిల్తూనే ఉన్నాడు, సాగిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొంతమంది ఆరంభాలు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వాల్ క్లాక్ ఉంటుంది,
ఏంటంటే గోడ గడియారం అంటారుగా, రాయలసీమలో ఏమంటారు? గోడ గడియారం కదండి, గోడ గడియారం ఉంటుంది. ఎందుకు గోడ మీద గడియారాన్ని పెట్టాలి? మనం గడియారం మీద గోడ కట్టవచ్చు కదా. గోడ మీద ఎందుకు గడియారం పెట్టాం చెప్పండి? అది మనకు టైం చూపిస్తుంటుంది, దాన్ని ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు అది నిద్రపోతుందా? నిద్రపోతున్న వాళ్ళు అందరూ చర్చిలు అందరూ నిద్రపోతున్నారు, నేను నిద్రపోతానండి. ఎవరు నిద్రపోయినా, ఎవరు దాని వైపు చూసినా చూడకపోయినా, ఎవరు దాన్ని కనిపించినా గమనించకపోయినా, ఎవరు దాన్ని తుడిచినా తుడవకపోయినా, అది తనంతటా తన పనిని చేస్తూ తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు వస్తుంది, అది తిరగని రోజు వచ్చింది అనుకోండి, దాన్ని గోడ మీద ఉండి కిందకి దించేస్తారు. అంతే. బాగు చేసి మరలా పెడతామని చూస్తారు, బాగుపడితే సరి, దాన్ని మరలా గోడ మీదకి తీసుకెళ్తారు. అది బాగుపడకపోతే దాని మూల మీద పడేస్తారు. నిన్ను నన్ను దేవుడు ఒక మంచి స్థానంలో పెట్టాడంటే దాని అర్థం ఏం తెలుసండి? దేవుడు నీకు ఇచ్చిన పనిని ఆగిపోకుండా ఆ పని నువ్వు చేస్తూనే ఉండాలి. అంతే. నేను జైను అన్నావనుకో దిగుమంటాడు దేవుడు. నేను ఆగిపోతానంటే ఆగిపోతే దిగిపోమని దించేస్తాడు దేవుడు. కనుక నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతను, నీ రెస్పాన్సిబిలిటీని ప్రభు దేని కొరకు నిన్ను పిలిచాడు? చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన ఆ పిలుపు యొక్క రహస్యం ఏమిటి? కర్నూలు పట్టణం రాయలసీమలో మరి లక్షల మంది ఉండగా దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నిన్నే ఎందుకు పేరు పెట్టి ప్రభు పిలిచాడు? నిన్నే ఎందుకు రక్తము చేత కడిగాడు? నిన్నే ఎందుకు సొత్తుగా ప్రభు మార్చుకున్నాడు? లోకంలో ఎన్నో సంఘాలు ఉండగా ఈ ఆత్మ సంబంధమైన సంఘములోనికి దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు? ఆత్మ సంబంధమైన సేవకులను దేవుడు ఎందుకు నీకు ప్రసాదించాడు? ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడు నీకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఈ కంచెగల తోటలో, ఈ ప్రార్థన గోపురంలో, ఈ కంచెగలిగిన తోటలో ప్రభు నేను ఉంచడానికి కారణం ఏంటి? ఏదో సంకల్పంతో ప్రభు పిలిచాడు. ఇప్పటికే దాన్ని దేవుడు నీకు బయలుపరిచాడు. నిన్ను ప్రభు ఎందుకు పిలిచాడో నీకు తెలుసు. ఆమెను చెప్పడం గట్టిగా. తెలియకేం కాదండి, మనందరికి తెలుసు. ఎందుకంటే మనకు చెప్పకుండా, మనకు తెలియకుండా ప్రభు ఏది చేయడు. ప్రతిదీ కూడా మనకు విశదీకరించి ఏదో ఒక ద్వారాన దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. తెలిసి కూడా తెలియనట్లు మనం ఉంటున్నామా? లేకపోతే ప్రభు నన్ను నిర్ణయించిన ఆ పనిని నేను పూర్తి చేయాలి, నా తుది శ్వాస విజయాన్ని చూడాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. బారాకు అనేవాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఊరిలో దెబోరా అనే ఒక ప్రవక్తని ఉంటుంది. బారాకు అనేవాడిని పిలిచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి కోసం, రక్షించడానికి కోసం ఓ సాధనంగా ప్రభు మారుస్తే ఆ ప్రవక్తని ప్రవచించింది, బాబు నీవు వెళ్ళి ఒక 10,000 మందిని పలానా చోట నీవు పోగు చేయి. బారాకు నోటి మాటలకు అంత పవర్ ఉంది. ఆమె చెప్పండి అది గట్టిగా. మీరు వెళ్ళి ఒక 10 మందిని తీసుకురండి ప్రార్థనకి. మీరు వెళ్ళి ఒక 10 మందిని తీసుకురమ్మని అనుకోండి, మీరు వెళ్ళి ఒక ఇంకా రాక అని పిలుచుంటే నేను రాను పోమాయి అంటారు వాళ్ళు. మొత్తం ఏదో 10 మందిని తీసుకొచ్చేసరికి నీ ప్రాణం పోతుంది. మరి వాళ్ళకి బోల్డని ఆఫర్స్, ఇంకా యా ఊరు మీదే, ఇంకా రాక భోజనాలు ఉన్నాయి అక్కడ ఎన్నో చెప్పి ఈయన వెళ్ళి ఒక కేక వేస్తే 10,000 మంది పోగవుతారు. చప్పట్లు పడదాం అందరు గట్టి 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 గట్టి. హల్లెలూయా. బారాకు కోసం దేవుడు ఒక అద్భుతమైన విజయాన్ని చేకూర్చాడు, ఒక విజయాన్ని సమకూర్చాడు. బారాకు గురించి పెద్ద ప్రణాళికను ప్రభు ఏర్పాటు చేశాడు. కానీ బారాకు ఏమంటాడు తెలుసండి? దెబోరా దగ్గరికి వెళ్ళి, ఇంకో నువ్వు రాకపోతే నేను పోన్లేక అంటాడు. కాదు నాయన, నువ్వు వెళితే దేవుడు నీకు విజయం ఇస్తాడే, నువ్వు నాతో పాటు రా. ఆరంభించినప్పుడు ఉన్నంత ఉద్యమం, ప్రారంభించినప్పుడు ఉన్నంత ఉద్యమం ఆ తర్వాత కాలంలో లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. శత్రువును చూసి భయపడ్డావా? పరిస్థితులను చూసి భయపడ్డావా? లేకపోతే జయం పొందుతానో లేదని భయపడ్డావా? ఓ ఆడపిల్ల చాటుకు వెళ్ళిపోయి నిలబడి నీ వస్తేనే కానీ నేను వెళ్ళను అన్నట్లు బారాకు బలహీన పడిపోయాడు. కానీ ప్రియులారా, అదే ఊరిలో యాయేలు అని ఒక అమ్మాయి ఉంది. ఆమెను చెప్పండి అది గట్టిగా. ఎవరండి ఆమె? యాయేలు. ఈ బారాకు ప్రసంగం చేసినప్పుడు రక్తం మరుగుతూ ఉంటుంది ఆమెకి. ఆమెను చెప్పండి అది గట్టిగా. మీకు ఎట్టుంటుందో వాక్యం చెబుతుంటే, కొంతమంది రక్తం మరగదండి, నోరు తెరుస్తూ ఉంటారు అంటూ ఉంటారు. కానీ ఈ బారాకు వర్తమానాలు ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ అండి. ఆ వర్తమానాలు విని ఈ యాయేలు రక్తం ఉడుకుతూ ఉంటుంది. ఏం తెలుసండి? ఖచ్చితంగా శత్రువులు చావాలి, దేవుడు మన దేశానికి జయం అనుగ్రహించాలి, ఈ దేశానికి మేలు జరగాలి, సాతాను కబంధ హస్తం నుండి విడుదల పొందాలి.
ఏదో ఒకటి చేయాలి, నా ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి. ఆమె దైవ సేవకులు చెప్తున్నారు మందిరాల గురించి. ఇవన్నీ విన్నప్పుడు మీకేమైనా అనిపిస్తుందా? ఊరికే నవ్వడం చప్పట్లు కొట్టడమే కాదు, నేను కూడా ప్రభు కోసం ఏదైనా చెయ్యాలి అలా అనిపించాలి. కానీ ఊరికే అవునా అలాగా అంతేలే అది కాదు. రక్తం మరగాలి, ఆత్మను నేను సంపాదించాలి, దేవుని కోసం దేవుని రాజ్యం స్థాపించబడాలి, ప్రతి ఇంటింట బలిపీఠాలు కట్టబడాలి, పడద్రోయబడిన ప్రతి బలిపీఠాలు తిరిగి బాగు చేయబడాలి. ఇట్లా ఉజ్జీవ జ్వాలలు రగలాలి అంతేక. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. సో ఈమెకి రక్తం మరుగుతుండేది, ఎట్టన శత్రును ఓడించాలని ఆమె ఇంట్లో కేవలం గరిటి పట్టుకు ఆడవాళ్ళు కొంతమంది ఆ పని గరిటి పట్టుకునే జీవితం మాత్రం వంటగదే కాదని ఎంతసేపటికి ఆమె దర్శనం అంటే వంటగదే. కూరగాయలు కొన్నానా? ఏం కూరగాయలు కొన్నాను? బెండకాయలు కోసి ఆ తొడేం తీసుకొని ఇక్కడొకటి పెట్టుకోట. ప్రైజ్ లార్డ్. టమోటా పండు రేట్లు తక్కువగా ఉంది, ఒక 50 కేజీలు తీసుకొచ్చి పచ్చట్లు పెడితే ఎట్లుంటుంది? తప్పని కాదు, చెయ్యండి. ప్రైజ్ లార్డ్. దాంతోపాటు ప్రియులారా, నా ప్రభు కోసం నేనేం చెయ్యాలి? నా ప్రభు కోసం నేను లేచి ప్రకాశించాలి. ఈ మంటది గరిటే కాదు, నా చేతిలో సుత్తి కూడా నేను పట్టుకుంటాను సందర్భం వస్తే. ఆమేన్. సర్దారులకు కావలసిన పాత్రలు ఆమె ఇంట్లో ఉందంట. సర్దారులు అంటే రాజులకు సంబంధించిన పాత్ర. ఆమె సాధారణమైన గుడారములో ఉన్న ఆమెకి రాజు ఇంట్లో ఉండవలసిన పాత్ర, రాజులు పానం చేసే పాత్ర ఆమె ఇంట్లో ఎందుకుంది? దర్శనం గొప్పదండి. మనం కొన్ని ఇళ్లలో వెళ్ళి చూస్తుంటే ఆ ఇళ్లలో డ్రమ్ పెట్టుకుని ఉంటారు పిల్లలు. అదే వాళ్ళకి అవసరం లేదు, చర్చలో కావాలి అది. ఇళ్లలో కంజర్లు డ్రమ్ములు ఇవన్నీ ఉంటాయి. ఎందుకమ్మా అంటే వాళ్ళు ఇల్లే ఒక ఆరాధన స్థలముగా మార్చాలి. ప్రైజ్ లార్డ్. దర్శనం విశాలంగా ఉండాలి. రాజులకు సంబంధించిన పాత్ర ఆమె ఇంట్లో ఉందండి. ఇంట్లో సుత్తె ఉంది, మేకుంది. సుత్తెతో నాకేం పని అనుకోలే, సంసిద్ధంగా ఉంది. ఆమె 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 దాహాన్ని, ఆమె భారాన్ని ప్రభు చూశాడు. అందుకొరకే సిసేరా అనే ఆ శత్రువు పరిగెత్తుతూ తిన్నగా ఎక్కడికి వచ్చాడంటే ఈ యాయేలు గుడారం దగ్గరికి వచ్చాడు. వచ్చి అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని శత్రువు వచ్చి అడిగినప్పుడు, మంచినీళ్ళు ఎందుకులే బాబు అని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మరి అంటే రాజులు పానం చేసే ఆ పాత్ర ఉంది కదా, ఆ పాత్రలో ఆమె ఆ పాలు తీసుకొచ్చి ఆయనకి అందించిందండి. ఆయన తాగి నిద్రపోయాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన తల మీద ఒక మేకు పెట్టి సుత్తితో దిగ్గొట్టింది. అంతేకాక శత్రు చచ్చాడు. అంతేక. ప్రైజ్ లార్డ్. దేశాన్ని గడగడలాడించిన వాడు ఒక ఆడపిల్ల చేతిలో చచ్చాడు. ఆ ఆడపిల్ల ఒక ఆడపిల్ల అంటే చిన్న చూపేం కాదండి, సాధారణమైన ఆడపిల్ల కాదండి. దైవ సేవకులు బోధిస్తున్న మాటలు, దైవ సేవకులు ప్రకటిస్తున్న మాట వలన విజయం సాధించాలనే సంకల్ప బలం ఆమెను విజయం వైపు నడిపించింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టి. ఆమేన్. నా దేవుడు మీకోసం ఎన్నో శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు. వాటిని నువ్వు పొందాలంటే సాగిపోవాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆగిపోకుండా సాగిపోవాలని చెప్పండి. ఏదైనా చర్చికి నువ్వు ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. ఆమేన్ ఆమేన్. ఎవరు ఆపినా నేను ఆగను, నేను సాగుతూనే ఉంటాను. ఈ పరుగు ఆగిపోకూడదండి, ఈ పరుగు సాగిపోతూనే ఉండాలి. దానియేలు అంతవరకు పరిగెత్తుతూనే ఉన్నాడండి, అంతవరకు గురి యొద్దకు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అందరి ప్రభుత్వ కాలంలో ఆయన వర్ధిల్లుతూనే ఉన్నాడు. రెండో మాట కూడా చెప్తాను, త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథం ఎవరైనా బాగా చదివి వినిపించండి. 5వ అధ్యాయం 16వ వచనం. నీవు సమర్థుడవని నిన్ను గూర్చి నేను విని ఉన్నాను. ఈ వ్రాతలను చదువుటకును దాని అర్థాలు తెలియచెప్పుటకు ఒకవేళ నీ చేతనైతే నీవు ఊదా రంగు వస్త్రమును కట్టుకొని సువర్ణ కంఠభూషమును ధరించుకొని రాజ్యముల 3వ అధిపతిగా నీవు ఉంటావు. అందుకు దానియేలు, నీ దానములు నీ దగ్గర పెట్టుకో బాబు, నీ బహుమానులు ఎవరికైనా ఇచ్చుకో. అయితే నేను ఈ వ్రాతను చదివి నీకు వినిపిస్తాను. బెల్షస్సర్ అనే ఒక రాజు, తలలు పైకెత్తి వినండి. ఎవరండి ఆయన? బెల్షస్సర్ అనే ఒక రాజు.
తాగుబోతు, పచ్చి తాగుబోతు. సరే తాగు, నీ సావేదు సావు. ఏంటండి, నీవు తాగి నీ సావేదు సావు. కానీ వింత వింత పనులు చేస్తుంటారు కొంతమంది. తాగేవాడు దాని త్రాగుడు కోసం కొన్ని పాత్రలు ఉన్నాయి కదా, దాన్ని ఉపయోగించుకోవచ్చుగా. యెరూషలేము దేవుని మందిరం నుండి నెబుకద్నెజర్ రాజు పరిపాలిస్తున్న దినాల్లో ఉన్న పాత్రలను తీసుకొచ్చి తన దేవత గుడిలో దాన్ని భద్రపరిచి ఉంచాడు. అది ఎప్పటి నుండో ఆ గుడిలో ఉండిపోయింది. వింత వింత పనులండి, విచిత్రమైన పనులు. ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే శుభ్రంగా కేక్ కట్ చేసి కేక్ తినిపించుకుంటారు. అది కల్చర్, అంటే మన కల్చర్ కాదు అది. మొత్తం మీద చేస్తున్నారు, ఓకే. దాని గురించి ఏంటంటే కేక్ తీసుకుని వీడు ఆడుమూతికి రాయడం, వాడు ఈడుమూతికి రాయడం, తినే తిండి కదా, దాని మీద గౌరవం లేకపోతే ఎట్లా? ఏదో వింత వింత పనులు, విచిత్రమైన పనులు, ఎక్కడ ఆచారాలో తెలీదు. సరే మీకు దాని మీద గౌరవం లేదు, గౌరవం లేకపోతే వదిలేసండి. ఆ పాత్రలను తీసుకొచ్చి దాంట్లో మద్యపానం పోసి, దాంట్లో ద్రాక్షరసం పోసి వాటిని పానం చేస్తూ దేవుని మందిరపు వస్తువులవి వాటిని అపవిత్రపరిచారు. దేవుని కోసం ప్రతిష్ఠించబడిన మనుషుల జోలికి మీరు వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చేసుకోవాలంటే బోళ్ళంతమంది ఉంటారు, ఒకటి కాదు కదా, 4 చేసుకుంటారు. అది మీ ఇష్టం, అర్థమైందండి. అది ఎవరి ఇష్టం, ఎవరు కాదంటే ఎవరు ఆగుతారో చెప్పండి. అది దేవుని మందిరపు వస్తువు. వాళ్ళు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని కోసం ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, వెళ్ళి లేనిపోని శాపాలు తెచ్చుకోవద్దు. ఆమేన్. వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఆ పాత్రలను తీసుకొచ్చేసి ఏంటండి అపవిత్రపరిచేశాడు, పాడు చేసేసాడు. దేవుని మందిరపు వస్తువులవి, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వస్తువులవి. ఏదో దాని బతుకులు బాగలేక అలా ఉన్నాయి కానండి, లేకపోతే ఒకప్పుడు మహిమగా వెలిగిన పాత్రలు అవి, ఒకప్పుడు ఘనంగా వాడబడిన పాత్రలు అవి. అది దేవుని సన్నిధిలో ఉన్న పాత్ర. ఏదో దాని బతుకులు బాగలేక అట్లా మూల పడ్డది, ఏదో దాని బతుకులు బాగలేక. మనం ఏం చేస్తామండి? అంత మాత్రాన ఆ పాత్రలు తీసుకొచ్చి నువ్వు మరింత అపవిత్రపరుస్తావా? తిట్టాలన్నా కొట్టాలన్నా దేవుడికి అధికారం ఉంది. శిక్షిస్తాడు, అవసరమైతే రక్షిస్తాడు. హల్లెలూయా. కళ్ళెర చేస్తాడు, అవసరమైతే కౌగలించుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. క్షణమాత్రం ఆయన మనల్ని విడిచినట్టు ఉంటుంది, గొప్ప వాత్సల్యంతో మరల మన ఆయన చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆ పాత్రల లెక్క ప్రభు చూసుకుంటాడు. మనం ఎవరు తెరిపించేదానికి చెప్పండి? మనం ఎవరమండి తెరిపించేదానికి? దాన్ని తీసుకొచ్చి ఆ పాత్రలన్నింటిని పాడు చేసేస్తుంటే వెంటనే ప్రియులరా, ఒక మానవ హస్తం లాంటి ఒక హస్తం అతను కనిపించి గోడ మీద ఏదో రాత రాసిందండి. ఆ రాతను చూసేసరికి ఆయనకి ఆ మీనింగ్ కూడా తెలీదు, అర్థమో తెలీదు. అర్థం తెలియకపోయిన గుండెలో దడ మొదలైందండి. కాళ్ళు వణుకుతుంది, నడుము వణుకుతుంది, కాళ్ళు వణుకుతుంది, గడగడ వణికిపోతూ భయపడిపోయి వికారమైపోతుంటే అప్పుడు ఎవరో చెప్పారు, దానియేలు అన్నవాడు ఒకడున్నాడు, అతన్ని పిలువనంపించండి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు పిలవడం కాదు, నిన్ను ఒకరు పిలిచే స్థాయికి నువ్వు ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ పరిగెత్తుకెళ్ళి అందరి తలల మీద చేతులు పెట్టించుకోవడం కాదు. నీవు ప్రార్థన కోసం ఒక చోటకి పిలువనంపించబడే స్థాయికి నువ్వు ఎదగాల్సి. దానియేలుని పిలిచారు, దానియేలు అక్కడికి వచ్చాడండి. వస్తే అప్పుడు ఆయన అంటాడు, ఆ రాజుగారు బెల్షస్సర్ అనేవాడు ఉంటాడు కదండి, ఆయన అంటాడు, నీ గురించి నేను విన్నాను, నాకు చెప్పారు, ఇలా నువ్వు కళల భావం చెప్తావంట. సో ఇలా ఒక రాత వచ్చింది, అదేంటో నాకు అర్థం కాలేదు, టెన్షన్గా ఉంది నాకు, దీని మీనింగ్ అర్థం నాకు చెప్పగలిగితే, నీ ఊదా రంగు వస్త్రమును ధరించుకొని బంగారపు నగలతో నీవు అలంకరించుకొని, లేకపోతే బంగారపు కంఠహారమును నీవు ధరించుకొని, 3 ప్రధానులు ఉంటారు కదా ఈ దేశంలో, ఆ 3లో నీకు ఒక పోస్ట్ ఇస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు దానియేలు చెప్తాడు, నీ బహుమానం నీ దగ్గర ఉంచు, నీ దానాలు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమానం ఎవరికి నస్తావో వాళ్ళకి ఇచ్చుకో, నీ బహుమానం నాకు అవసరం లేదు. ఆమె చెప్పండి గట్టిగా. నీ బహుమానం నాకు అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటంటే బహుమానానికి బానిస కాలేదు దానియేలు. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, బహుమానానికి బానిస కాలేదు దానియేలు. హల్లెలూయా. సైతాన్ గాడు బోల్డని ఆఫర్లు ఇస్తుంటాడు మనకు. ఇది దేవుని చిత్తమైనదేనా, ఇది దేవుని ద్వారా వచ్చిందా లేదో చూసుకోవాలి మనం. ఆమె ఆ మధ్య ఒక ఆయన వచ్చేసి చాలా కాలం క్రితం, అన్న మీకు ఒక బైక్ కొనిపెట్టాలని, నాకు 5 నెలల నుండి ఒకటే ప్రేరణ, బైక్ కొనిపెట్టాలని ఒకటే ప్రేరణ అంట ఆయనకి. అందుకోసం వెళ్దాం రండి అన్న, షోరూమ్కి వెళ్దాం, బైక్ ఒకటి కొందాం అంటుంటే
వద్దులే బ్రదర్ అంటే, లేదు లేదన్న 5 నెలల నుండి దేవుడు నన్ను ఒకటే తొందర చేస్తున్నాడు, అసలు నీవు కనబడుతున్నావు, బైక్ కనబడుతున్నది, నీవు కనబడుతున్నావు, బైక్ కనబడుతుంది, మనం వెళ్ళి బైక్ కొందామంటే నేను అన్నాను, నీ బల్లారదం తీసుకుని ఎంతకాలం అయిందని అడిగా. ప్రభు బల్లలో పాల్గొని ఎంతకాలం అయిందంటే, అన్న మొన్న 2 నెలలు అంటే, 2 నెలలు కాదు 5 నెలలు అయింది. 5 నెలల నుండి నువ్వు బల్లారదం తీసుకోకుండా తిరుగుతున్నావంటే, బల్లకు దూరం అయ్యావంటే ఏదో మనసాక్షి బాగలేనట్టుగా, ఎక్కడో పప్పులో గాలేయడమో, లేకపోతే నీ కాళ్ళ మీద పప్పు పడడమో, లేకపోతే పప్పులో నువ్వు కాళ్ళు పెట్టి ఏదో జరిగి ఉంటుంది కదా. ముందు దాన్ని సరిచేసుకో. అర్పించే అర్పణ కన్నా అర్పించే మనస్సు ముఖ్యం. నీకు అర్పణ ఇవ్వాలని ఉంది, మంచిదే, కానీ నీ హృదయం అనే అర్పణ, నీ హృదయార్పణను ముందు అర్పించాలి. నీ జీవితం బాగలేకుండా, నీ బ్రతుకు బాగలేకుండా నేను కానుకలు ఇచ్చాను, నేను చిల్లర మార్చి చందాలు వేసాను అంటే సరిపోదు. ఎవరి ద్వారా వచ్చింది? బహుమానం వచ్చిందని మనం మురిసిపోవడం కాదు. ఈ బహుమానం దేవుడి దగ్గర నుండి వచ్చిన బహుమానమేనా? ఆశీర్వాదం వచ్చిందని, ఈ ఆశీర్వాదం దేవుడి ద్వారా వచ్చిందేనా? ఆఫర్ ఇస్తున్నాడండి, తీసుకో బాబు నేను ఇచ్చేస్తాను నీకంటే. ప్రియులారా, అబ్రహాం గారు అంటారు కదండి, చెప్పులు వారైనను నూలు పోగైనను నేను తీసుకోను. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప ఒప్పుకోలు. అది క్రమంగా వచ్చేదైతేనే నాకు కావాలి, అది అక్రమమైనదైతే నాకు అవసరం లేదు. ఎందుకంటే బహుమానం అనేది చాలా ప్రమాదకరమైందండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి మనిషి చేతిలో ఒక గుడ్డ ముక్క తీసుకున్న, ఆ గుడ్డ ముక్కతో పాటు ఆ మంచి మనిషి యొక్క మనసు, అతని ఆశీర్వాదం నీతో పాటు వస్తుంది. హల్లెలూయా. ఒక మంచి మనిషి, ఒక గుడ్డ ముక్క చాలు, రొట్టె ముక్కలు కూడా అవసరం లేదండి. ఒక గుడ్డ ముక్క, ఒక మంచి మనిషి ప్రార్థనాపరుడు ఏంటండి, దైవభక్తి కలిగిన ఒక గుడ్డ ముక్క నీకు ఇస్తే దాన్ని పట్టుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి, అర్థమైందండి, తలకడకి పెట్టుకుంటావో లేకపోతే బీరువాలో పెడతావో ఎక్కడో ఒక చోట ఉంచుదని, కానీ ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే ఆ మంచి మనిషి ఒక మనసు, అతని ఆశీర్వాదం నీతో పాటు వస్తుంది, అతని దీవెన వచనాలు నీతో పాటు వస్తుంది. దుర్మార్గుడి చేతుల నుండి నువ్వు బంగారపు ఒక బిందెని తీసుకెళ్ళి పెట్టుకున్నా నీ కుటుంబాన్ని దరిద్రం చుట్టుకుంటుంది. అందుకొరకే ఆ వచ్చే బహుమానం ఎవరిస్తున్నాడు, అతని చెయ్యి ఎలా ఉంది, అది నిర్మలమైన చేతేనా, అది పవిత్రమైన చేతులైనా, అది నిర్దోషమైన చేతులని గమనించుకోవాలి. చూడండి, దానియేలుకి గ్రహింపు ఉంది. నీ బహుమానం నీవెవరికైనా ఇచ్చుకో, నీ దానాలు నీ దగ్గర ఉంచుకో. నా కర్తవ్యం ఏంటంటే, నాకు దేవుడు నీకు ఈ విషయాన్ని తెలియజేశాడు, ఆ మీనింగ్ ఏంటో నాకు ప్రభు అర్థం ఏమో తెలియజేస్తాను, నేను చెప్తాను. దేవుని పని చేయడానికి మేము పుట్టాం, చేస్తాం, అంతేగాని నీ బహుమానం నాకు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గెహజీ, ఏలియా పొందిన అభిషేకంలో ఎలీషా 2 అంతలు పొందాడు. ఎలీషా పొందిన అభిషేకంలో 2 అంతలు గెహజీ పొందాలి. తుచ్చమైన అభిలాష వైపు పరిగెత్తాడు, క్షణికమైన వాటి వైపు పరుగులు తీశాడు. సంగమా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, దేని వెనకాల పరిగెత్తుతున్నావు? దేన్ని సంపాదించుకోవడానికి కొరకు పరిగెత్తుతున్నావు? ఆపత్కాలంలో నీ ఆస్తి అక్కరకు రాదు. నీ పిలుపును మర్చిపోయి, నీ ఏర్పాటును మర్చిపోయి, నీ ప్రతిష్టను మర్చిపోయి, దేని కొరకు ప్రభు నిన్ను పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి అల్ప సంతోషం కొరకు పరుగులు తీస్తున్నావా? తాత్కాలికమైన వాటి కోసం పరుగులు తీస్తున్నావా? ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడండి. వెనకాల ఎలీషా ఆత్మ వస్తున్నప్పటికీ గుర్తించలేకపోయాడు. డబ్బు పిచ్చిలో ఒక మనిషి పడిపోతే సాక్షాత్తు దేవుడు వచ్చి మాట్లాడిన కూడా వాళ్ళకి అర్థం కాదు, అంతే కాదు. ఆ డబ్బు పిచ్చి కళ్ళు మూసుకుపోతుంది, అంతే కాదు. కనుక ధనాపేక్ష సమస్త విధమైన కీడుకు మూలం. దేవుడి నుండి నన్ను దూరం చేసే డబ్బు కూడా నాకు అవసరం లేదు, నా దేవుని కృపకు దూరం చేసే ఏదైనా నాకు అవసరం లేదు అని ఆ ఒక తీర్మానంలో మనం ఉండాలి. యేసయ్య ఎప్పుడు అనేవాళ్ళండి, మీరు డబ్బు వెంట పరిగెత్తొద్దు, మీరు దేవుని వెంట పరిగెత్తండి, డబ్బు మీ వెంట పరిగెత్తాలి. కానీ ఈరోజు డబ్బు కోసం, ధనం కోసం ఏదైనా చేయడానికి ఓ దిగజారు జీవితాన్ని కొంతమంది జీవితంలో చూస్తున్నాం. వెళ్ళి తెచ్చుకున్నాడు, ఏమైనా తిన్నాడా, ఏమైనా అనుభవించారంటే ప్రియులారా, ఆయన తెచ్చిన ఆ బహుమానం కుష్టుతో నిండిపోయింది. గెహజీ నొసట కుష్టు పుట్టింది, తన కుటుంబానికి కుష్టు పట్టింది, తన ఇంటికి కుష్టు పట్టింది, కుష్టి రోగిగా మిగిలిపోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సాక్షాత్తు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు గగనాన్ని చీల్చుకుని పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి
లోక కళ్యాణం కోసం, లోక రక్షణ కోసం జీవిస్తుంటే యేసు ప్రభు దగ్గరుండి యేసు ప్రభుని చూసి యేసు ప్రభు ప్రేమ ఏంటో తెలుసు, యేసు ప్రభు విధానాలు ఏంటో తెలుసు, ఆయన లోక కళ్యాణాని కోసం వచ్చాడని సంగతి తెలుసు, ఆయన నిస్వార్థపరుడని తెలుసు, ఆయన దేవుని కుమారుడని తెలుసు, అన్నీ తెలిసి కూడా కేవలం ఒక 30 వెండి నాణ్యాల కోసం యేసు ప్రభుని అమ్మివేశాడు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభుని అమ్మేశాడండి. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు మనల్ని అమ్మేస్తున్నారంటే మనం ఆశ్చర్యపోయేదేముందండి. కొన్నిసార్లు మన కడుపున పుట్టిన పిల్లలే మనల్ని అమ్మేస్తారు. అమ్మేయడం అంటే మార్కెట్లో పెట్టి అమ్మకపోయినా మనల్ని అల్లరి పాలు చేయొచ్చు, మనల్ని అవమాన పాలు చేయొచ్చు. ఆశ్చర్యపోవద్దు. రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారిని కేవలం 30 వెండి నాణ్యాలు, అదేంటి భాగ్యం రా బాబు. బంగారం కన్నా గొప్పవాడు, మహిమ కలిగిన మహారాజు, సర్వలోకానికి చక్రవర్తి, ఆ దేవాది దేవుడిని 30 వెండి నాణ్యాలకి అమ్మేసి ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పచెప్పాడు యూదా ఇస్కరియోతు. నేను అంటాను, యూదా ఒకవేళ నువ్వు అనుభవించవద్దానంటే ఆయన తిన్నది లేదు సచ్చేది లేదని తీసుకెళ్ళి అక్కడెక్కడో పారేశాడు. ఆ తర్వాత వెళ్ళి ఉరి పోసుకుని సచ్చాడు. కాబట్టి బహుమానం, లోకం మనకు బహుమానం ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. నీవు ఒప్పుకోవాలి కానీ అనాలి కానండి. ప్రైజ్ ది లార్డ్. మాకు చాలామంది వస్తూ ఉంటుంది ఆఫరు, అన్న మీరు ఒక చిన్న అవకాశం ఇస్తే అక్కడి నుండి అన్ని కోట్లు తెప్పిస్తాం. ఎందుకని ఎవడు కావాలి మీ కోట్లు? ఆ దేశం నుండి తెప్పిస్తాం, ఈ దేశం నుండి మీరు మాకు సహకరిస్తారు. మాకు అవసరం లేదు, మాకు ఏ కోట్లు అవసరం లేదు. మాకు దైవజులు వేసాను కదా, అది నేర్పలేదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఏనాడైనా మీ దగ్గరైనా చేతులు చాపి అడిగినట్లు మీకు తెలుసా? ఏనాడైనా హోసన్నా మినిస్టర్ సేవకులు చేతులు చాపి డబ్బులు అడుక్కున్నట్టు మీకు తెలుసా? చెప్పగలుగుతారు ఎవరన్నా? మాకు ఏదైనా అవసరం అంటే ప్రార్థన చేస్తాం, విషయాలు చెప్తాం, ప్రేరేపించబడితే ఇస్తారు, జరుగుతుంది. ఉంటే తింటాము, లేకపోతే పస్తుంటామండి. ఇది యేసన్ గారు మాకు నేర్పించింది. అటని దేవుడు ఏమైనా మమ్మల్ని పస్తుంచాడో చెప్పండి? మమ్మల్ని తృప్తిపరచడమే కాకుండా కొన్ని వేల మందికి, వందల మందిని పోషించగలిగిన స్థాయిలో దేవుడు మనల్ని పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోక మహిమంతా కూడా ఒక్క నిమిషంలో యేసు ప్రభుకు చూపించి లోక మహిమంతా, టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు వచ్చిందేమో, సెల్ ఫోన్లు ఇప్పుడు వచ్చిందేమో. సైతాన్ గాడు 2000 సంవత్సరాల కిందట ఆయన దగ్గర ఫోన్ ఉందన్నమాట. నువ్వు ఏదో పిచ్చి ఫోన్ పెట్టుకొని కూటం స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఇటు అంటున్నావమ్మా నాగరాణి, ఇంత ఫోన్ పట్టుకొని ప్రార్థనకు వచ్చినట్టు నుండి ఇటు ఇంత చిన్న బిల్ల, ఈ చిన్న ఫోన్ ఇటు అంటా ఉంది. ఆడు 2000 సంవత్సరాల క్రితమే వాడాడు సెల్ ఫోన్. తీసుకొచ్చి యేసు ప్రభు లోక మహిమంతటి కూడా ఇప్పుడు వచ్చినాయి. లాంగ్ వీడియో, షార్ట్స్ వీడియో అని ఇప్పుడు వచ్చినాయి. ఒక చిన్న షార్ట్ వీడియోలో 1 మినిట్ వీడియో అంటారు కదండి. మన ప్రేయర్ మీటింగ్స్ కానీ, కృత సంవత్సర ఆరాధనలు కానీ అవన్నీ కూడా 1 మినిట్ వీడియో అలాగ పెడతారు. దాంట్లోనే నేను సేవకులు పాడుతున్నట్లు, మీరు చప్పట్లు కొడుతున్నట్లు, మీరు ఊగుతున్నట్లు, మీరు ఎగురుతూ ఉన్నట్లు, వాళ్ళు వాయిస్తూ ఉన్నట్లు, పాలు సౌండ్ తిప్పుతూ ఉన్నట్లు అవన్నీ వచ్చేస్తారు దాంట్లో. 1 మినిట్ వీడియోలో మొత్తాన్ని కవర్ చేసేస్తారు. సైతాన్ గడు ప్రపంచ మహిమంతా కూడా 1 మినిట్ వీడియోలో యేసు ప్రభుకు చూపించి, నువ్వు నాకు సాగిల పడితే ఈ మహిమ నీకు ఇస్తానన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. నీ దానం నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానం నీ దగ్గర పెట్టుకో. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చున్నాను. రాబోయే కాలంలో ప్రపంచాన్ని పరిపాలించే పరిపాలకుడిగా మారబోతున్నా. ప్రపంచాన్ని నేను పరిపాలిస్తాను, ప్రపంచాన్ని పరిపాలిస్తాను. హల్లెలూయా. నీ రాజ్యం అంతమవుతుంది, సాతాను రాజ్యం అంతమవుతుంది, సాతాను యొక్క మహిమ నిర్మూలమవుతుంది, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బహుమానాన్ని ఆశపడి దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరాడు ఒక మహానుభావుడు. అర్థమైందండి? బహుమానానికి ఆశపడి దేవుని బిడ్డలను ఎట్లా శపిస్తావు చెప్పు? దీవించమని దేవుడు నిర్ణయించినప్పుడు నీవు ఎలా శపిస్తావు? ప్రైజ్ ది లార్డ్. కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజలు, వాళ్ళని ఎలా శపిస్తామండి మనం? మనసు ఎలా వస్తుంది ప్రజల్ని శపించడానికి? ప్రజల్ని శపించడానికి కోసం బయలుదేరి వెళ్ళాడండి బహుమానానికి ఆశపడి. మరలా ఆయన ఏమని నీతిమంతుని మరణం వంటి మరణం నాకు ఎట్టొత్తదరా బాబు నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీతిమంతుని మరణం వంటి మరణం నాకు లభించునుగాక అని మంచి ప్రార్థనే, కానీ ప్రార్థనకు తగిన జీవితం కూడా ఉండాలి కదా. ఏంటి బహుమానానికి ఆశపడి ఏముందండి? శత్రువు ఇచ్చే బహుమానం ఎంతకాలం ఉంటుంది? ఎంత ఉంటుంది ఆ బహుమానం? ఎంతకాలం ఉంటుంది? కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం అమ్ముడు పోకూడదు.
4 రోజులు బ్రతికిన నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఈ జీవితం ప్రభుది అంతేగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అల్పకాలం పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని భావించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఫరో కుమార్తె యొక్క కుమారుడివి, ఓ పెద్ద హోదా, పెద్ద స్థాయి, అవసరం లేదు నాకు అంటాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు, పెద్ద స్థానం, నాకు అవసరం లేదయ్యా, నా దేవుని ప్రజలతో శ్రమను అనుభవిస్తాను. ఎందుకంటే నేను భూలోకపు మహిమను చూడట్లేదు, నా కోసం పరలోకమందున దేవుడు శ్రేష్టమైన బహుమానం నా కొరకు సిద్ధపరిచాడు. ఆ బహుమానం నేను పొందుకుంటాను. హల్లెలూయా. ఒకటి, ఆగిపోకుండా సాగిపోయిన దానియేలు. రెండోదిగా, బహుమానానికి బానిస కాలేదు దానియేలు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. 5వ అధ్యాయము దానియేలు గ్రంథం 18వ వచనం. 5:18. ఓకే ఓకే ఇచ్చాను. మీరు ఈ సారాంశం అంతా ఇంటికి వెళ్ళినంత చదవండి. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మహోన్నతుడైన దేవుని మహిమపరిచాడు. చెప్పండి, మహోన్నతుడైన దేవుని మహిమ. ఆగిపోకుండా సాగిపోయిన దానియేలు, బహుమానానికి బానిస కాలేదు దానియేలు, మహోన్నతుడైన దేవుని మహిమపరిచిన దానియేలు. హల్లెలూయా. 2 చేతులెత్తి, మన 2 చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ అందరూ బిగ్గరగా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు చప్పట్లు చప్పట్లు, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడైన దేవుని మహిమపరిచాడు. ఎవరు ముందు నిలబడి ఎవరిని మహిమపరుస్తున్నావు? బెల్షస్సర్ చక్రవర్తి ఎదుట నిలబడి మహోన్నతుడైన దేవుని మహిమపరిచాడు. ఆమేన్, ఆమేన్. మనుషుల మహిమ కోసం ప్రయాసపడొద్దు. మనుషులు మెప్పించడానికి మన 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 బ్రతుకు మూలముగానైనాను, మన చావు మూలముగానైనాను దేవుని నామే మహిమపరచబడాలి. దేవుని మహిమ కోసం నేను పుట్టాను. దేవుని మహిమపరచడం కోసమే నేను పుట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమే ఘనపరచబడాలి, దేవుని నామమే మహిమపరచబడాలి. మీరు ఆ తర్వాత సారాంశం అని చదవండి. వాళ్ళ నాన్నగారి గురించి, నెబుకద్నెజర్ రాజు గురించి చెప్పాడు. దేవుడు అతనికి రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిచాడు. కానీ అతడు గర్వించి, దేవుని మహిమపరచి కూడా గర్వించి గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన మనసు మార్చుకున్న తర్వాత మరలా దేవుడు ఇవన్నీ కూడా, ఈ వివరాలన్నీ కూడా ఆ బెల్షస్సర్ దగ్గర తెలియచేస్తూ వస్తూ ఆ సారాంశం అంతా కూడా మహోన్నతుడైన దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి. నువ్వు మంచిగా పాడగలుగుతావా? దేవునికే మహిమ. నువ్వు బాగా ప్రసంగించగలుగుతావా? దేవునికే మహిమ. నువ్వు మంచి చమత్కారంగా మాట్లాడగలిగిన ఆ నైపుణ్యత ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో పరిచర్య చేసే సంకల్పం ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిలో ఖర్చు పెట్టే స్థాయిని దేవునికి ఇచ్చాడా? దేవునికి మహిమ కలుగునుగాక. మంచి పిల్లలు దేవుడు ఇచ్చాడు నీకు, దేవునికి మహిమ కలుగు. నా కొడుకులు, నా పిల్లలు, మా పిల్లల సంగతి మీకు తెలీదు. మా పిల్లలు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఇంకొకడు న్యూజిలాండ్లో ఉన్నాడు, ఇంకొక ఆమె ఇంకెక్కడో ఉంది. అసలు మా కుటుంబం అని గొప్పలు పోతూ ఉంటారు కొంతమంది. నీ ప్రాణం పోతే కనీసం పాతి పెట్టడానికి కూడా ఎవరు రాలే. అది నీ మహిమ. అర్థమైందండి? ఆస్ట్రేలియా నుండి మమ్మీ డోంట్ క్రై మమ్మీ అంటున్నాడు. ఏది అక్కడ నుండి. అర్థమైందండి? డాడీ పోయాడు, మమ్మీ ఏడుస్తుందండి. ఏది లైవ్ ఆన్ చేసి, పాస్టర్ గారండి కొంచెం లైవ్ పెడతారా? ఎందుకంటే నేను లైవ్ పెట్టానంట. ఏది అక్కడ నుండి ఈయన చూడడానికి. ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకుని రాలేవా? చివరికి వచ్చి మీ నాన్న చూసి పాతి పెట్టాడు. ఏమైంది చెప్పండి? డాడీ అక్కడ నుండి ఆయన ఏడవడం ఏంటండి, ఇక్కడ నుండి మనం చూడడం. అర్థమైందండి? నేనేమంటానంటే ఈ అంకుల్ ఉన్నంత వరకు అయ్యో నా కొడుకు అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పుకుంటున్నాడు. ఓకే, ఇచ్చాడేమో దేవుడు, వాళ్ళు ఆ స్థాయికి తీసుకెళ్ళి స్తుతించు ప్రభుని. ప్రభు, నా బిడ్డల్ని ఉన్నత స్థాయిలో పెట్టావు, నీకే స్తోత్రం. ఇది నా 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 ప్రయాస కాదు, ఇది నీ కృప. ప్రైజ్ ది లార్డ్.
దావీదు దేవుని మందిరం కోసం ఎన్నో కార్యాలు చేశాడండి. దావీదు చెప్పిన మాట ఏంటంటే, నేనేం చేశాను ప్రభా, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను తిరిగి నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? దేవుడు నన్ను తీసుకోరాకపోతే నేను కర్నూలుకి వస్తానని చెప్పండి. నేను కర్నూలుకి రావాలంటే ప్రభు నన్ను తీసుకొచ్చాడు. మార్గం మధ్యలో ఏదో ఒకటి అయ్యి పోయారనుకుంటే ఏం చేయగలుగుతామని చెప్పండి? దారిలో ఇప్పుడు ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో యాక్సిడెంట్స్, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఆయన దయ ఉంది కనుక నేను రాగలిగాను. ఆయన దయ ఉంది కాబట్టి నేను నిలబడగలిగాను. ఆయన దయ ఉంది కాబట్టి నేను మీకు బోధించగలుగుతున్నాను. రేపేం సంభవిస్తుందో మనకు తెలీదు. ప్రతిదీ ఆయన ఇవ్వడం వల్ల. నాకు ఒక ఆయన తెలుసండి, ఆయన అంటాడు, అన్నా నీవేం భయపడదు, రేపు ఉదయాన్నే వస్తా నేను అన్నాడు. బ్రదర్ మీరు తప్పనిసరి రేపు ఉదయాన్నే వస్తా, 100 మంది కదా 1000 మందికి సమాధానం చెప్తే నువ్వు ధైర్యంగా ఉంటావు అన్న. అక్కడ చర్చి దగ్గర ఏదో కొంచెం గొడవలుగా ఉందంట, కొంచెం మీరు వస్తే బాగుంటుంది. నేను రేపు ఉదయానికి అక్కడ ఉంటానుగా, ఎన్నింటికి ఉండమంటావు అంటే, 9కి రండి అంటే, 8కి వస్తే నీకేమైనా ఇబ్బంది అన్నాడు. మంచిదే కదని 8కి వస్తే ఇంకా మంచిదే కదంటే, వచ్చేస్తానులే నువ్వు రెడీగా ఉండు అని అంటే, సరే నేను రెడీగా ఉంటానులే అని చెప్పాను. వస్తాడు అంటే అసలు రావట్లా. ఫోన్ ఏమో మోగుతుంది కానీ ఫోన్ తీయట్లా. ఏంట్రా బాబు అని చెప్పి నేను మళ్ళీ ఆయన ఫోన్ తీయకపోతే మళ్ళీ అక్కకి ఫోన్ చేశాను. అక్క మరి అన్న ఫోన్ తీయట్లేదంట. అయ్యో ఏం చెప్పమంటారయ్యా మీ అన్న గురించి అంటే, ఏదో ఒకటి చెప్పమ్మా, మరి 8కి వస్తానన్నాడు, నేను 7కి వచ్చి కూర్చున్నాను, 9కి రమ్మంటే ఆయన 8కి వస్తే నీకు ఏమైనా ఇబ్బంది అన్నాడు, ఇప్పుడు 11 అవుతుంది ఏంటండి, 100 మందికి సమాధానం చెప్తానన్నాడు. మరి ఎవరు 100 మంది వచ్చారు కానీ ఈయన రాలేదు సమాధానం చెప్పైనా, మరి ఏంటి పరిస్థితి అంటే, అయ్యో ఏం చెప్పమ, ఏదో ఒక చెప్పమ్మా తొందరగా అంటే, ఆయనకి ఇస్తాను చూడు విను అని ఆయనకి ఇచ్చింది ఫోను. ఆయన ఏమైంది బ్రదర్ అంటే, అర్ధరాత్రి 60 విరోచనాలు అయిందంట. ఏంటండి అర్ధరాత్రిలో, మరి ఆ అర్ధరాత్రిలో ఏం తిని చచ్చాడో మనకు తెలియదు. డస్ట్బిన్లో పడేసేదంతా పొట్టలో వేసుకున్నట్టున్నాడు. ఇక పొట్ట డస్ట్బిన్ అయిపోయినట్టుంది. ఆ డస్ట్బిన్ పిగిలిపోయి చిరిగిపోయి మొత్తం మీద 60 విరోచనాలు. ఒక్కసారి మీరు వెళ్ళి ఆలోచించి చూడండి ఆయన కండిషన్ ఎలా ఉంటుంది. అయ్యా దొడ్ల నుండి బయటకు వచ్చి కూర్చోమంటే నేను ఏడో కూర్చుంటాను, లోపల కూర్చోరాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అని అంటే, దొడ్ల నుండి మాట్లాడుతున్నాడు. అట్లాగైతే ఉంటానులే అయ్యా. ప్రైజ్ లార్డ్. వద్దు బడాయి వద్దండి, బడాయి వద్దు. రమేష్ పాస్టర్ ఎప్పుడు ఒక మాట అంటుంటా, బడాయి బచ్చా కూడలేక సచ్చా. ఏది చేసిన ప్రభు మహిమ కోసమే చెయ్యి. హల్లెలూయా. నిలబడింది ఎవరి దగ్గర? నిలబడింది ఎవరండి? బెల్షస్సర్ దగ్గర నిలబడ్డాడు. చక్రవర్తిని పొగడలేదండి, మహోన్నతుడైన దేవుణ్ణి గణపరిచాడు. హల్లెలూయా. ఆయన మహిమపరచడం కొరకే మనం పుట్టాము, ఆయన గణపరచడం కొరకే మనం పుట్టాము. మన ప్రాణాత్మ దేహం ద్వారా దేవుని నామమే మహిమపరచబడును గాక, మహిమపరచబడును గాక, మహిమపరచబడును గాక. దైవజనులు యేసన్న గారు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి ఏనాడు ఇది నా వల్ల నా ద్వారా అని ఎప్పుడు అనలా. మీకు తెలుసు కదండి, నా ద్వారా నేను అని ఎప్పుడు మాట్లాడలే. దేవుడి ద్వారా చేయబడింది అయితే ఉంటుంది, లేకపోతే నేనేం చేయలేను. యేసన్న గారు చేసింది అయితే పోతుంది, దేవుడు చేసింది అయితే ఉంటుంది అన్నాడు. ఆయన పెద్దగా సీరియస్గా ఏం తీసుకోలే. నేను వెళ్ళిపోతే సమస్య ఏమవుతుందని ఆయన పెద్ద టెన్షన్ పడలే. ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటంటే, దేవుడు చేస్తే దాన్ని దేవుడు కొనసాగిస్తాడు. యేసన్న గారు చేస్తే యేసన్న గారితో పాటు వెళ్ళిపోతుంది. దేవుడు చేసింది అయితే దేవుడు వచ్చేంతవరకు ఉంటుందని చెప్పారు ఆయన. నిజంగానే ప్రియులారా, అన్న వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఇది యేసన్న గారి ద్వారా కాదు, యేసయ్య ద్వారా జరిగింది కనుకనే ఇప్పటి వరకు దేవుడి పరిచయం నిలబెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం దీనిలో ఒక పనిముట్టు అంతే. మనమందరం నీవు ఒక పనిముట్టు, నేను ఒక పనిముట్టు, మనమందరం కొన్ని పాత్రలు అంతే. మన పాత్ర మనం నిర్వహించి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంతే. ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం పోయిన మన పిల్లలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ హోసన్నా ప్రార్థన మందిరంలో పచ్చని ఒలివల మొక్కల వలె నాటుబడి వర్ధిల్లుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆయనకి బహుప్రియులుగా ఉంటారు అంటే, ఆత్మీయ జీవితంలో ఏ కారణాల వల్ల నువ్వు ఆగిపోవాలి. చిన్న కారణాలు, ఎందుకన్నా చర్చికి రావట్లేదంటే ఏదో రీజన్ చెప్తారు. ఎవరో కోసం నువ్వు ఎందుకు ఆగిపోవాలి?
అన్న వాళ్ళు వస్తున్నారు నేను రానంటే వాళ్ళ కోసం నీవెందుకు ఆగిపోవాలి? ఎవరో ఏదో అన్నారు, ఎవరి కోసం నీవెందుకు ఆగాలి? ఆమేన్. నీవు సాగిపోతూనే ఉండాలండి. బహుమానాలు, బోళ్ళని బహుమానాలు వస్తాయి. లోకంలో సాతానుగాడు మంచిగా ఫలిస్తున్న వాళ్ళకి, బాగా ఎదుగుతున్న వాళ్ళకి, ఉపవసించి ప్రార్థించే వాళ్ళకి, ప్రగతి పదవిలో సాగిపోయే వాళ్ళని వెనక లాగడానికి కోసం ఆయన ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని గుర్తించి గమనించి ఏది దైవ సంబంధమైనది, ఏది అపవిత్రమైనది గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఆమేన్. నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. కాబట్టి దేవుడిచ్చే బహుమానం నాకు కొంచెమైనా చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదం కొంచెమైనా చాలు, దాంట్లో నేను సంతృప్తిగా బ్రతుకుతాను. సైతాన్ గడి ఇచ్చిన ఆశీర్వాదాలు పట్టణాలు అవసరం లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం కొంచెం చాలు, ఒక అడుగు స్థలం చాలు, కొంచెం చాలు, అదే నాకు సంతృప్తిని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా దానియేలు ఎక్కడ నిలబడినా దేవునే మహోన్నతుడైన దేవుని మహిమపరుస్తున్నాడు. సో మనుషులు మనల్ని పొగడొచ్చు, ఘనంగా చూడొచ్చు, కానీ నీ మనసులో నీ ఒక నిర్ధారణ. యేసయ్య గారి పాటలన్నీ అవే చూడండి. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు